హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఇట్లు మిసిరికాకుళం పిల్ల అండ్ ఇట్స్ మీ కుస్మా. వెల్కమ్ టు దిస్ న్యూ వీడియో. మరి ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? కింద కామెంట్ చేయండి. ఏం చేస్తున్నారు? మరి గణపతి పూజ ఎలా జరుపుకున్నారు ఏంటి కామెంట్ చేయండి. మరి ఇవాళ వీడియో ఏంటి అని అంటే 5 రోజుల తలక వీడియో అండి. గణపతి పూజ చూశారు కదా లాస్ట్ బ్లాగ్లో. ఆ తర్వాత మేము 4 రోజులు గణపతికి ఉంచేసి 5వ రోజు పూజ అయిన తర్వాత నిమజ్జనం చేసామన్నమాట. ఇవన్నీ కూడా చిన్న బ్లాగ్ లాగా చేశానండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. వీడియో మొత్తం చూడండి. నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈ వీడియో చూస్తున్నారు కదండి, ఇది సండే రోజు షూట్ చేసిన వీడియో అనమాట. అంటే గణపతి పూజకి 2వ రోజు ద్వితీయ విఘ్నం కాకుండా కూడా మనం చేస్తాం కదా. సో ఈ రోజు కాదు, నేను రోజును 3 సార్లు నైవేద్యం పెడతానండి స్వామివారికి. మార్నింగ్ అయితే ఫస్ట్ పాలు నైవేద్యం పెడతాను. లైక్ ఎలాగంటే మనకు కూడా లేవంగానే టీయో కాఫీయో లేకపోతే పాలు ఇవన్నీ అలవాట్లు ఉంటాయి కదా. సో స్వామివారి చిన్న పిల్లడు లేచి పాలు తాగుతారు అని చెప్పేసి ఆ విధంగా భావించి రోజు పొద్దున ఫస్ట్ అయితే దీపారాధన చేసేసి పాలు నైవేద్యం పెడతాను. అండ్ ఈరోజు నైవేద్యం మరొకటి ఏంటి అని అంటే పులిహోర చేయబోతున్నాను అనమాట. సో కొంచెమే రైస్ వండుకుంటున్నానండి. అండ్ ఆ తర్వాత ఈరోజు అంటే నో ఆనియన్ గార్లిక్ అని వండుదాం అని చెప్పేసి కొంచెం ఫిక్స్ అయ్యాను. ఒక పూట అలా గడిచిపోయిందండి. 2వ పూట నుంచి మరి అలాగా కుదరలేదనమాట. రోటీలోకి ఆనియన్ లేకపోతే కర్రీ మా వాళ్ళు తినరు. సో ఈరోజు మా లంచ్లో కండి బీరకాయ పొడి పప్పు చేసుకుంటున్నాను. సో బీరకాయ ముక్కలు తరిగేసి పక్కన పెట్టాను. అండ్ పెసరపప్పు ఒక్క 10 నిమిషాలు నానిపోతే త్వరగా ఉడుకుతుంది కదా, మనకి పొడి పొడిగా కూడా ఉడకాలి. సో కాబట్టి కొంచెం నానబెట్టేశాను. అండ్ పాలు కూడా మరిగిపోయాయండి. ఇక్కడైతే అమ్మ కోసం కొంచెం తీసేసాను అనమాట. సో ఇదిగోండి పులిహార వీడియో అయితే ఇప్పుడు కొంచెమే చేశాను కాబట్టి షూట్ చేయలేదు. నైవేద్యం కూడా రెడీ అయిపోయింది. అంటే 9-9:30 కల్లా అన్నప్రసాదం నేను నైవేద్యం పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి నైవేద్యం పెట్టేసిన తర్వాత మంగళహారతి ఇస్తానండి. ఇంకా ఈవినింగ్ కూడానునండి పాలే నైవేద్యం పెడతానమాట. లేకపోతే పళ్ళు ఏమైనా ఉంటే పెట్టేదాన్ని. మొన్న గణపతి పూజ కోసం తీసుకొచ్చిన పళ్ళే అలాగే ఉండిపోయాయి కాబట్టి తెచ్చి పారబోసే బదులు పాలైతే నైవేద్యం పెట్టేశాను అనమాట. నా పూజ అయ్యేదాకా నార్మల్గా కొంచెం ఎండమెరుపు ఉండాలండి. హఠాత్తుగా ఇంత వర్షం వచ్చింది కదా. ఇదిగోండి బయట పరిస్థితి ఇలాగున్నదనమాట. వీధి వినాయకుడి దగ్గరికి అయితే బోల్డని నీళ్ళు వచ్చేసాయి. చిన్న చిన్న పిల్లలు పెట్టారు కదండి, ఆ నీళ్ళు అలా తోడుతూనే ఉన్నారనమాట. నెక్స్ట్ వీడియోలో మీరు అది అంటే చూస్తారు. ఇదైతే మన పూజా మందిరంలో నార్మల్గా పూజ అయితే చేసుకున్నాను అనమాట. అండ్ ఇది సోమవారం రోజు వీడియో అనమాట. అంటే ఆదివారం నుంచి మాకు అలా కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది. అండ్ అంటే అర్ధరాత్రి ఎప్పుడో కరెంట్ కూడా పోయిందనమాట. ఈ రోజైతే ఏంటి వీడియో చేస్తాను, వీడియో సంగతి పక్కన పెట్టేస్తే నా పనులన్నీ ఎలాగవుతాయి, నైవేద్యం ఏం చేసుకుంటాను అని చెప్పేసి అదే మైండ్లో ఉండి సో నార్మల్గా ఫస్ట్ అయితే దీపారాధన చేసేసుకున్నాను. ఈ రోజైతే నేను పరమాణం చేద్దాం అని చెప్పేసి ఫస్ట్ అనుకున్నానండి. సో యాజ్ యూజువల్ నేను పాలైతే నైవేద్యం పెట్టేశాను. ఒకంతటికి కరెంట్ రావట్లేదు. మరి స్వామివారి కోసం అయితే బోల్డ్ గులాబీ పువ్వులు తీసుకొచ్చానండి, కానీ ఒక్కొక్కటిగా పెడితే ఉండట్లేదు. సో ఆ రెక్కలతోటి ఇలాగా మాల అనేది కట్టేసి పూజ అయితే చేశాను. ఇదైతే బయట పరిస్థితి అండి. సో ఈరోజు ఈవినింగ్ కరెంట్ వచ్చింది. ఆ తర్వాత కొంచెం పరమాణం చేసి సాయంత్రంకి నైవేద్యం పెట్టాను అనమాట. అండ్ ఇది వచ్చేసరికి మంగళవారం అనమాట. సో మంగళవారం నార్మల్గా పూజ అయితే చేసేసుకున్నానండి. నేను ఏంటనుకున్నానంటే గణపతి దగ్గర రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ ఫ్లవర్స్ అయితే పూజ చేసుకుంటాను. ఎందుకంటే మా ఇంట్లో నందివర్ధన పువ్వులు కొన్ని అయితే పూసాయి అనమాట. సో అక్కడ గణపతి దగ్గర ఆ పువ్వులన్నీ సెట్ చేసుకున్నాను. అండ్ పూజా మందిరంలో ఎల్లో కలర్ ఉంచుదాం అనుకున్నాను. సో చామంతి పువ్వులతో పూజ చేశాను అనమాట. మాకేంటనంటే కరెంట్ లేదు అని అంటే ట్యాంక్ ఖాళీ అయిపోయిందంటే మరి వాటర్ సోర్స్ ఎక్కడా లేదనమాట. అండ్ వర్షం బయట పడుతున్నది కదా, కొనే వాటర్ కూడా అసలు బయటికి రాలేదండి. సో చూసారు కదండి, వాటర్ అయినా ఎలక్ట్రిసిటీ అయినా ఇన్ టైంకి మనకి కరెక్ట్ అయిన మోతాదులో ఉండాలన్నమాట. మేము 2 రోజులకే ఇంత ఇబ్బంది పడిపోయామంటే పాపం మొన్న విజయవాడలోని ఫ్లడ్స్ వచ్చాయి కదండి. చూస్తున్నాను న్యూస్లో వాటిలో చూస్తున్నాను కదా, ఫుడ్ లేక అలాగే ఇంటి లోపలికి నడుము వరకు నీళ్ళు వచ్చేసి ఎంత ఇబ్బంది పడ్డారంటే ఈసారి అంటే మనసు కొంచెం బాగాలేదు. పూజ చేసినప్పుడు దేవుడు అందరూ బాగుండాలి అని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను. అండ్ ఇక్కడైతే నా రొటీన్లోకి వచ్చేసాను. ఈరోజు కొంచెం స్పెషల్ నా కోసం ఏంటి అని అంటే మా వీధి వినాయకుడికి కొంచెం పులిహార నైవేద్యం పెడదాం అని చెప్పేసి అనుకున్నాను. ఈ కోరిక నాకు దాదాపుగా కొన్ని సంవత్సరాలు బట్టి బట్ దేనికైనా టైం అనేది రావాలి కదండి. సో అంటే రెగ్యులర్గా మా ఇంట్లోకి ఎప్పుడైనా పులిహార చేస్తే ఎంత చేసినా దానికంటే 1/4 కిలో వరకు ఎక్కువ చేశాను అనమాట. అలాగని మరీ ఎక్కువ కాదండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చింతపండు నానబెట్టేశాను. అండ్ అక్కడైతే మనకి రెగ్యులర్గా కొన్ని పనులు ఉంటాయండి. ఎలాగంటే దోశ బ్యాటర్ లేకపోతే ఇడ్లీ బ్యాటర్ రెడీ చేసుకోవడం,
బట్టలు ఉతుక్కోవడం, గిన్నెలు తోముకోవడం ఇవన్నీ కూడా మనకి అలా కాసుకొని ఉంటాయి పనులు. సో అక్కడైతే ఇడ్లీ బ్యాటర్ రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ చింతపండు నానబెట్టేస్తాను, పాలు కూడా మరిగించడానికి పెట్టేశానండి. అండ్ ఇక్కడ అల్లం తురుముకుంటున్నాను. ఎప్పుడైనా నేను దద్దోజనంలో కానీ పులిహోరలో కానీనండి అల్లం తురిమేసి వేస్తానన్నమాట. సో దట్ తీసేసి బయట పడే ఛాన్సెస్ ఎవరికి ఉండవు. అలాగే మా ఇంటి గణపతి కోసం అయితే కొబ్బరి అటుకులు చేసుకోబోతున్నానండి. ఇదిగోండి కొబ్బరికాయ అయితే కొట్టేశాను. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ పీచ్ అంతా నాకు ఎంత చిరాకో తెలుసండి, రెడ్గా మారిపోతుంది అలాగ ఒక గడ్డి ఉంచారంటే. సో ఇదిగోండి క్లీన్ చేసేసాను. అండ్ కొబ్బరికాయ కూడా కట్ చేసేసి అంటే కొంచెం ముదురుగా వచ్చింది. చాలా బాగుంటుంది రెసిపీ అనండి. ఇదైతే సింపుల్, మనం బ్రేక్ఫాస్ట్లో కూడా ఈ రెసిపీ మనం చేసుకుంటే బాగుంటుందండి. ఆ తర్వాత ఇదిగోండి రైస్ అయితే కడిగేసి పెట్టుకుంటున్నాను అనమాట. చెప్తానండి ఒక మాట, ఈరోజు కూడా మాకు పవర్ కట్టేనండి. ఇలా చేస్తున్నాను, పులిహోర రెడీ చేసుకుంటున్నాను, పవర్ కట్ అయిందనమాట. కాబట్టి మార్నింగ్ 4:30 నుంచి నేను అలాగా ఇదిగో వంటింట్లోనే ఉంటున్నాను అనమాట. ఎంత వేరం ఏ పని కంప్లీట్ అవుతే అయిపోయిందా అని చెప్పేసి ఇదిగోండి రైస్ పెట్టేశాను కదా. ఇప్పుడైతే ఇడ్లీ నూక నానబెట్టుకుంటున్నానండి. ఇడ్లీ బ్యాటర్ అయితే ఈరోజు ఎక్కువసేపు అలా రుబ్బుకోపోయిందనమాట. వదిలేసాను మిగతా పనులు చూసుకొని, ఎక్కువ సాఫ్ట్గా అయిందనమాట. అండ్ ఇడ్లీలు కూడానండి చాలా బాగా వచ్చాయి. అలాగే ప్రతిసారి గంటల కొద్దీ రుబ్బుకోం కదా. సో ఈసారి అయితే చూస్తున్నారు కదా ఫ్లాపీగా చాలా బాగా వచ్చిందనమాట. సో నూకైతే కలిపేసాను, అదైతే పక్కన పెట్టేశాను. కౌంటర్ టాప్ మీద వెట్ గ్రైండర్ తీసేస్తే అంత ప్లేస్ నాకు కలిసి వస్తుందిరా దేవుడా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో కట్ చేస్తానండి. ఇదిగోండి కొబ్బరి అటుకుల రెసిపీ అయితే షేర్ చేసుకుంటున్నాను. మిక్సీలో పంచదార, కొంచెం మిరియాలు, అలాగే 2 ఇలైచీ అంటే తొక్క తీయడం మర్చిపోయాను, అదంతా కూడా మిక్సీ పట్టేస్తాను, బౌల్లో పెట్టాను అనమాట. ఆ తర్వాత పచ్చి కొబ్బరి కూడాను అంటే కోరేసాను అనమాట మిక్సీ జార్లోనే. ఇప్పుడైతే అటువైపు మా లంచ్ కోసం అయితే పొటల్సాలు ఫ్రై చేసుకుంటున్నానండి. చీకటిగా కనబడుతున్నదని స్కిప్ చేసికండి, చెప్తున్నాను కదా కరెంట్ లేదు ఈరోజు. అండ్ పులిహోర తాలింపు కూడా కొంచెం నార్మలేనండి. పల్లీలు అయితే కొంచెం ఎక్కువ వేసుకున్నాను, అలాగే అల్లం తురుము, ఇంకా రెడ్ చిల్లీ కూడా కొంచెం ఎక్కువ వేసాను అనమాట. అలాగే కరివేపాకు కూడా అంటే నార్మల్ క్వాంటిటీ కంటే కొంచెం ఎక్కువ చేస్తున్నాను అని చెప్పాను కదా. సో పులిహోర కూడా చాలా బాగా వచ్చిందండి. ఆ తర్వాత చింతపండు పులుసు కూడా యాడ్ చేశానండి. పులుపు అయితే ఎక్కువగా వేయలేదు, నార్మల్గా వేసానండి. ఆ తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసాను. ఈ లోపల ఏంటంటే కొబ్బరి అటుకులు రెడీ చేసే లోపల పులిహోర తాలింపు అయితే వేసేసి దాని మట్టుకది ఉడుకుతుంది కదా అని చెప్పేసి నా ఉద్దేశం. ఇక్కడైతే అటుకులు శుభ్రంగా కడిగేస్తున్నానండి. మనం ఒక్కొక్కసారి అటుకులు నానబెట్టేస్తాం కదా, అలా చేస్తే ముద్దగా అయిపోతాయండి. ఇలా జస్ట్ కడిగేసామా తీసేసామా అంతేనండి. ఆ తర్వాత పౌడర్ చేసిన పంచదార కూడా యాడ్ చేసుకున్నానండి. ఆ తర్వాత పచ్చి కొబ్బరి కూడా. ఇందులోని మనం ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఆ రెసిపీ అయితే చూడకొస్తా అంటారు, అది వేరే రెసిపీ అనమాట, మరొకసారి షేర్ చేస్తాను. ఇదైతే సింపుల్గా చాలా బాగుంటుందండి. ఇదిగోండి కలిపేసామా అంతే. సో ఇక్కడైతే పులిహోర కోసం వండుతున్న రైస్ కూడా అయిపోయింది. మొత్తం చల్లారిన తర్వాతే కలుపుదాం అనుకున్నానండి. కొంచెం వాళ్ళు ఏంటంటే చిన్నపిల్లలు 9 కల్లా నైవేద్యం పెట్టేస్తుంటారు. సో ఈ లోపల నేను అంది పెట్టాలని చెప్పేసి నా గాబరా అంతా అనమాట. ఇదిగోండి ఒక బేసిన్లోకి రైస్ అంతా తీస్తున్నానండి. నెక్స్ట్ అయితే కొబ్బరి అటుకులు కలిపే లోపలే తాలింపు కూడా రెడీ అయిపోయింది, చూసారు కదా. ఇదిగోండి కలిపేసాను అనమాట. అండ్ నెక్స్ట్ అయితే వాళ్ళకి చెప్పాను, ఒక పెద్ద బేసిన్ తీసుకొచ్చారంటే మీకు నైవేద్యం పంపించిస్తానని చెప్పాను అనమాట. పులిహోర కలిపేసిన తర్వాత ఒక పెద్ద పని అయిపోయింది. ఆ తర్వాత ఇదిగోండి మా గణపతి కోసం అయితే నైవేద్యం చేశాను కదా కొబ్బరి అటుకులు. సో నైవేద్యం పెట్టేస్తున్నాను. ఆ తర్వాత యాజ్ యూజువల్ హారతి కూడా ఇచ్చాను అనమాట. ఈ పనులన్నీ కూడాను నాకు 9:30 కల్లా కూడా కంప్లీట్ అయిపోయాయండి. అటువైపు అయితే మళ్ళీ మనకి వంట ఉంటుంది కదా, రైస్ వండుకోవడం, పొటల్సాలు ఫ్రై, ఇంకా రసం కూడా చేశాను అనమాట. ఈరోజు చెప్పడానికి వెళ్తే పచ్చడి చేయలేదు. సో నెక్స్ట్ అయితే కందిపొడి కొంచెం చేసేసి ఉంచేద్దాం అని చెప్పేసి అనుకున్నానండి. సో నా పూజ ఇలాగ అవ్వంగానే వాళ్ళైతే చెప్పాను కదా ఒక బేసిన్ పంపించండి అని చెప్పేసి, అదైతే పంపించారండి. అండ్ పులిహోర కలుపుతుంటే నాలో ఎక్కడలేని ఆనందం వచ్చేస్తున్నది. ఏంటి అని అంటే పులిహోర కరెక్ట్గా వచ్చింది, అంటే ముద్దలా కాకుండా అన్నం బిరుసులా కాకుండా సరిగ్గా వచ్చింది. అండ్ టేస్ట్ విషయానికి వస్తే మనకు తెలియదు కదా, పూజ అయిందాక తెలియదు కదా. సో తర్వాత మాకు ఇచ్చారులేండి, అంటే టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఏదైనా మనం నైవేద్యం పెట్టామనంటే దేవుడి అనుగ్రహం ఆటోమేటిక్గా వచ్చేస్తుందని చెప్పొచ్చు.
సో కట్ చేస్తే ఇదైతే నిమజ్జనం చేసిన రోజు వీడియో అనమాట. నాకైతే చాలా బాధాకరం. మా గణపతి కూడా కొంచెం డల్గా కనబడుతున్నారని నేను అనుకుంటున్నాను. నేను పర్సనలీ చాలా ఇమోషనల్ అయిపోతానమాట ఈ రోజు కోసం, చెప్తాను ముందుకి. సో ఈ రోజు ఏంటంటే నిమజ్జనం చేసిన రోజు ఎప్పుడు కూడా నేను కొంచెం దద్దోజనం చేసుకుంటానండి నైవేద్యంలో, చలవ కోసం అని చెప్పేసి అంటారు కదా. సో ఫస్ట్ అయితే రైస్ వండేసుకున్నాను. నేను నా రొటీన్లోకి ఎలా రెగ్యులర్గా వచ్చేస్తుంటానో ఈ రోజు కూడా మా పవర్ కట్ రెగ్యులర్గా వచ్చేసింది. సో కరెంట్ లేదని చెప్పేసి పనులు ఏంటి ఆపుకోలేదండి. ఎగడికి వస్తుందో ఏంటో తెలియదు కదా. సో ఏంటి అంటే స్టోరీ, మా చిన్నప్పుడు డాడీ చిన్న బొమ్మ తీసుకొచ్చేవారండి. పూజ అయిపోయిన తర్వాత అంటే నిమజ్జనం రోజు ఆ బొమ్మ తీసుకెళ్ళి మేము దేవుడి గుట్లో పెట్టేసి అలా పూజ చేసేవారం. మరి నిమజ్జనం చేసేవారా కాదా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు, డౌట్ పడకండి. లాస్ట్ ఇయర్ ఉన్న బొమ్మ ఈ ఇయర్ అణుపుతాం అనమాట నూతులో పట్టుకెళ్ళి. సో అది కట్ చేశానండి. ఈరోజు కరెంట్ లేకపోయినా కొంచెం కందిపొడికి రెడీ చేసుకుంటున్నానండి. కొంతమంది ఓన్లీ కందిపప్పే ఫ్రై చేసుకొని కందిపొడి చేసుకుంటారు. సో నేను ఈసారి ఏంటంటే 3 పప్పులు కొంచెం ఫ్రై చేశానండి. అలాగే జీలకర్ర, రెడ్ చిల్లీ ఫ్రై చేశానమాట. ఇవన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టానమాట. ఏ గడి కరెంట్ వస్తే బర్రమని రుబ్బేసుకోవచ్చు. సో అది ఇలాంటి బాధ ఎంతోమంది కనెక్ట్ అవుతూ ఉంటారు. ఎక్కడి కరెంట్ వస్తుందో పనులు చేసుకుందా అని చెప్పేసి కాసుకొని ఉంటారు కదా. సో కట్ చేస్తానండి. ఇదిగోండి దద్దోజనం కోసం కూడా తాలింపు వేసేసుకున్నాను. ఇందులో కూడా కొంచెం కరివేపాకు అండ్ అల్లం కూడా తురిమేసి వేసానమాట. అలాగే రెడ్ అండ్ గ్రీన్ చిల్లీ కూడా కొంచెం వేసానండి, ఎక్కువ కారం లేకుండా. ఇదిగోండి అంటే బేసిన్లో రైస్ అంతా కూడా తీసేసి కొంచెం సాఫ్ట్గానే ఉడికించాను అనమాట రైస్ అంతా కూడాను. అండ్ దద్దోజనం చేసిన ప్రతిసారి కూడా నేను పాలు కూడా కొంచెం కలుపుకుంటానండి. ఎందుకంటే వేడి అన్నం మీద మనం పెరుగు వేసామంటే కొంచెం పులిసిపోతుంది ఎక్కువగానే, కాబట్టి పాలు కొంచెం యాడ్ చేసుకున్నామంటే బ్యాలెన్స్ అయిపోతుంది. అండ్ తగినంత సాల్ట్ కూడా వేసాను. చెప్పడానికి వెళ్తే ఈరోజు సాల్ట్ సరిగ్గా సరిపోలేదు, అంటే తక్కువ అయిపోయింది అనమాట. పోనీలండి, ఏదైనా సాల్ట్ మనకి ఎక్కువ అయిపోతే కష్టం, కానీ తగ్గిపోతే పర్వాలేదు, ఆగడికి కొంచెం కలిపేసుకుంటాం కదా. సో ఇదిగోండి దద్దోజనం కూడా రెడీ అయిపోయిందనమాట. అండ్ ఈరోజు మా రెసిపీకి వస్తే 2 వంకాయలు ఉన్నాయండి, అందులో సగం కూడా పాడైపోయింది. సో సింపుల్గా మినపొడియాలు వేసేసి కర్రీ అయితే చేశానమాట. అండ్ లాస్ట్లో అంటే 9:30-10 గంటలకి కరెంట్ కూడా వచ్చిందండి. కందిపొడి కూడా చేశానమాట. అండ్ మిరియాల రసం కూడా చేశానండి. సో ఈ విధంగా నా మార్నింగ్ లంచ్ రొటీన్ కూడా కంప్లీట్ అయిపోయింది. అలాగే వీధిలో పిల్లలు కూడా వచ్చి గడికి అడుగుతున్నారు, అక్క బొమ్మను ఇస్తానన్నారు కదా అని చెప్పేసి. సో ఇదిగోండి పూజ అంతా అయిపోయిన తర్వాత అంటే దద్దోజనం కూడా నైవేద్యం పెట్టేసి నేను అన్నాను దీపాలు కొండెక్కిన తర్వాత నేను బొమ్మనికి పంపించేస్తానని చెప్పేసి. సో ఈ లోపల బావగారు కూడా రెడీ అయిపోయారనమాట. నేనైతే ఎప్పుడు నాకు అలవాటు ఒక గంట టంగమని కొట్టేసి గణపతికి పంపించడం. అండ్ నేనైతే చెప్పాను కదా చాలా బాధ అనిపించింది నాకు ఈరోజు అయితే. సో మీలో ఎంతమంది ఇలాగే గణపతి వెళుతుంటే బాధపడుతుంటే కింద కామెంట్ చేసేయండి. చెప్పడానికి వెళ్తే వాళ్ళ అమ్మ దగ్గరికే కదా మనం పంపించేది. సో ఇదిగోండి నైవేద్యం కూడా అయిపోయింది. అండ్ బావగారు కూడా రెడీ అయిపోయారనమాట. బొమ్మను పట్టుకెళ్ళి మా ఇంటి ఎదురుకుండా పెట్టారు కదా వినాయకుడు, అక్కడైతే ఉంచుతాం అనమాట. వాళ్ళైతే ఈవినింగ్ అంటే పెద్ద ప్రొసెషన్ ఇవన్నీ చేస్తారు, డ్యాన్స్ చేస్తారు అండ్ డీజే అవన్నీ కూడా ఉంటాయన్నమాట. నాకు అవన్నీ చూడడానికి అయితే చాలా ఇష్టం అండి చెప్పడానికి వెళ్తే. సో అది సాయంత్రం అయితే పట్టుకెళ్ళి దగ్గరలోనే ఒక పెద్ద చెరువు ఉన్నదండి, అక్కడైతే నిమజ్జనం చేస్తారనమాట. సో ఈ విధంగా గణపతికి కొంచెం బాధతోటి మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తారు కదా అని ఆనందంతో పంపించామన్నమాట. ఆ తర్వాత నా పనులన్నీ కూడా చేసుకున్నాను. ఈరోజు మరొక ముఖ్యమైన పని ఏంటంటే బెడ్షీట్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. అది కుదరలేదు. అమ్మకి ఐ సర్జరీ అయిన తర్వాత హెడ్ వాష్ అసలు చేయలేదండి. సో ఈరోజు తనకి శుభ్రంగా వేడి నీళ్ళు పెట్టేసి తను ఇలాగా ఒక టవల్ నుదుటి మీద పెట్టుకొని కూర్చుంది. నేనైతే షాంపూ చేసేసాను అనమాట. ఆ తర్వాత శుభ్రంగా హెయిర్ డ్రై చేసేసరికి తనకి ఎంత చులాకనగా హ్యాపీగా అనిపించిందంటే తనైతే చాలా హ్యాపీ అండి. సో సరేనండి, ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చిందా? చిన్న కామెంట్ చేయండి, అలా లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.